ఈ మధ్య కొంతమంది భక్తులు జిజ్ఞాసులు స్వామిజీ మీరు ఎక్కువగా స్వయం అవగాహన, స్వయం జ్ఞానం, స్వయం గమనిక, స్వయం స్మృతి, స్వయం అనుభవం, స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం, ప్రత్యక్ష అనుభవం, అపరోక్ష అనుభవం ఎక్కువగా ఇలాగా చెప్తారు. ఎక్కువగా స్వయానికి ఇంపార్టెంట్ ఇస్తారు. కొంచెం మరింత వివరంగా దేని నిమిత్తం మరి ఎక్కువగా వాడుతున్నారు ఇలాగా అని అడగటం జరిగింది. ఈ స్వయం అనే పదం కొత్తదేం కాదు. మీరున్నారు, మీరు నిద్రపోతున్నారు, లేస్తున్నారు. మీకు మీరే స్వయంగా నిద్రపోవటం, స్వయంగా మేల్కొనటం సహజమే కదా. పోనీ ఇంకెవరైనా వచ్చి నిద్రపోమంటే పోతారా? మీ నిద్ర వారి నిద్ర అవుతుందా? వారి నిద్ర మీ నిద్ర అవుతుందా? స్వయంగా మీరు ఒక్కరే, మీకు మీరే స్వయంగా ఉన్నారు, స్వయంగా నిద్రపోతారు. నిద్రించడం ఎంత సహజమో స్వప్న శరీరంతో అనేక రూపాలతో, నామాలతో, వెలుతురుతో, అనేక దృశ్యాలు సర్వం మీరే మీకు మీరే ఏకపత్రాభినయం చేసినట్టుగా తెలుసు కానీ తెలియక కానీ మీ కళ్ళని మీరే సృష్టిస్తున్నారు, పెంచుకుంటున్నారు, మీరు విలీనం చేసుకుంటున్నారు. స్వయంగా జరుగుతుంది కదా. రెండో వ్యక్తి ప్రమేయం లేదు కదా. ఏ దేహము మీ దేహం మీదే. సాటి దేహాలతో మీరు నిత్యకృత్య వ్యవహారాలు ఈ వర్తమాన కాలంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గతాన్ని స్మరించుకుంటూ సహజంగా అందరం ఉన్నాం. ఇప్పుడు నిన్న నేను ఉన్నాను అనటానికి నిన్న నేను ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, రేపు ఉంటాను. మరి రేపు ఉంటానన్న మాట ఏ దృష్టిలో చెప్పాను? దేహ దృష్ట్యా కేవలం ఉనికి దృష్టితో చెప్పానా? దేహ దృష్టి రేపు అనేది గ్యారంటీ లేదు కదా. నిన్న ఉన్నానంటే ఇప్పుడు వర్తమాన కాలంలో దేహంతో ఉన్నాను. రేపు గ్యారంటీ లేదుగా. మాట్లాడుతూనే ఒక సెకండ్లో ఈ దేహం చావటం గ్యారంటీ, మరణించడం ఖచ్చితం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తది కాదు. అంటే విషయం ఏంటి ఇక్కడ? స్వామీజీ ఏం చెప్తున్నారు అన్నది ప్రధానం. విషయానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ విషయం కర్మ సంబంధించిందా కాదా? కర్మ అంటే ఏమిటి, కర్త అంటే ఏమిటి, క్రియ అంటే ఏమిటి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఆలోచన, ఒక సంఘటన, సంకల్పం, అనుకోవటం, భావించడం, ఇవన్నీ స్వయం అనే పదం మీద ఆధారపడ్డాయి. నేనున్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను. నేను ఉన్నాను, ఉనికితో నేను ఉన్నాను. ఉనికికి రెండో ఉనికి ఉంటుందా? ఉండదు కదా. ఉనికి అంటే ఏంటి? సత్పదార్థం. సత్ అంటే ఉండుట, సత్యంగా ఉన్నది, సహజంగా ఉంది. ఉండటం స్వతసిద్ధమే, నిర్వివాదాంశం. నేనున్నానని నేను లేనని ఎవరికెవరు సందేహం, సంశయం అనుమానించరు. చివరికి దేవుడైనా లేడంటాడు, నాకెవరూ లేరు, నేనే ఉన్నాను అన్నారు. ప్రత్యక్ష అనుభవం కదా. ఈ అనుభవం వచ్చేప్పటికి ఎలా వస్తుంది? ఇంద్రియాలతో ఉన్న అనుభవం, అతీంద్రియ అనుభవం రెండుగా విడగొట్టాల్సి వస్తుంది. ఎందుకు? నేనున్నాను, గమనించేవాడిగా స్వయంగా నేనే ఉన్నాను, నన్ను నేనున్నాను, నన్ను నేను ఎలా ఉన్నానో అలాగే ఉనికితో ఎలా ఉన్నానో ఉనికితో అలాగే ఉన్నాను. ఉండుట సహజమే. ఇక్కడ ఉండుట అనే పదం 2-3 సార్లుగా పడుతున్నాం. నేను ఉన్నది, ఉన్న నేను ఉనికితో ఉన్నది, ఉనికితో ఉన్న నేను అనుభూతితో, స్వరూపంతో నేను మాత్రమే ఉన్నదని, నేను మాత్రమే అవగాహన ఉంది.
అంటే ఇక్కడ ఇన్ని నీళ్ళు ఇన్ని ఉనికిలు ఉంటాయా? ఉండవు కదా. అంటే తనకు తాను, మనకు మనము, మీకు మీరు, ఎవరికి వారే స్వేచ్ఛగా ఉన్నాము. మరి స్వేచ్ఛగా ఉన్నాం, వాస్తవంగా స్వేచ్ఛ ఉందా? లేదు కదా.